కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ పాలనపై రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఓవైపు ఎల్నినో వచ్చి ప్రాజెక్టులు ఎండిపోతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 31 నెలలు గడిచినా కుంగిన పిల్లర్లను ఎందుకు పునరుద్ధరించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం రక్తమే కాదు ప్రాణాలైనా ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు కేటీఆర్. కేసీఆర్ ఉంటే కడుపుల సల్ల కదలకుండా యూరియా వస్తున్నానా లేదా ఇంటికి? కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు రైతు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయలే. ఎకరానికేసి మీటింగ్ పెట్టి ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు, ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు, ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడి ఇలా మనకు దొరికిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కనీసం 30-40% అయిందా? అది అయిందా కాలేదా? వాస్తవంగా నేను అడిగిన ఆయన అసెంబ్లీలోనే, అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ కాదు, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె, ఆడికంటే ఆడికోతాం, లేదా నీ నియోజకవర్గం కొడంగల్, ఒక్క ఊర్లో చూపెట్టు అన్నా, ఒక్క ఊర్లో చూపెట్టు 100% రుణమాఫీ అయినట్టు నేను రాజీనామా చేసి శాశ్వతంగా పోతా అని చెప్పిన. దమ్ము లేదు. నిజాయితీ గల్లోడైతే ఒప్పుకోవాలి. దమ్ము లేదు. ఎందుకు? ఆయనకి ఎరికే కాలేదని. కానీ మాటల పైకి ఏందేందో చెప్తాడు. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంటు లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు చదురుతాడా కూలగొడతాడా? చదురుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే. మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి. కూలేశ్వరం ఏం కూలేశ్వరము? ఓదిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు. కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నినో వస్తుంది అని. 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఎన్ని జూట మాటలు అంటే. నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? ఇగో నేనేమంటున్నా అంటే ఆయన తిట్టి నోరు ఖరాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు. ఛాన్స్ దొరికినప్పుడు కర్రు కాల్సి వాత ఎట్లా పెట్టాలంటే ఎడబెట్టాలని తెలుసు కదా, గాడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని వస్తే కాలి ఏం చేయాలి జరిగింది ఎక్కువ పైగా వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన బొందబెట్టుకున్నాడు. బండ కట్టుకొని బాయిలో దింకుండి. మీరు ఆగుర్రా పోయి మాట్లాడినీరు బండ కట్టుకొని ఆయనే బాయిలో దుంకిండు. మనం ఏం చేసేది లేదు. ఆయనని ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల దేవుడు ఉన్నాడు కదా వెంకన్న, ఆ వెంకన్న స్వామి శాపం కూడా ఆయనకు తగులుతుంది.